డైరెక్ట్ ఇప్పుడు చిరంజీవి సార్ కంట్రీ డిలైట్ యాడ్ కూడా తీసాడు. మామూలు యాడ్ ఆడి అమ్మ ఎన్ని యాడ్లు తీస్తున్నాడు భయ్యా. కానీ ఒకటి ఆలోచించాల్సి అనిపిస్తుంది ఏంటంటే ఆ బ్లడ్ బ్యాంక్ ఉంది కదా, ఆ బ్లడ్ బ్యాంకుని కూడా తీయాలి కదా భయ్య యాడ్. సంవత్సరానికి ఇంత బ్లడ్ ఇస్తుర్రు, ఇంత వస్తుంది, ఇంత పోతుంది. ఫ్యాన్స్ కష్టపడి ఇట్లా బ్లడ్ ఇస్తుర్రు. అమ్మ వద్దన్నా వచ్చి ప్రతి సంవత్సరం మరి ఎన్ని లీటర్ల బ్లడ్ పోతుంది, ఎన్ని లీటర్ల బ్లడ్ ఇస్తుర్రు, మరి అక్కడ ఎట్లుంది పరిస్థితి ఎవ్వరికి తెలియదు ఇప్పటివరకు. ఫ్యాన్స్ ఏమో అన్నయ్య అన్నయ్య పోయి మొత్తం బ్లడ్ ఇచ్చేస్తారు రక్తదానాలు. అది మరి అది నడుస్తుందా నడుస్తలేదా? దాన్ని కూడా ఒక యాడ్ తీయాలి కదా చిరంజీవి గారు. ఇక గారెందుకు చిరంజీవి మెగాస్టార్ అంటే అయిపోయా కానీ తీయాలి కదా దాన్ని కూడా ఒక యాడ్ తీసి కౌంటర్ డిలైట్ యాప్లో వచ్చేది కౌంటర్ డిలైట్. అట్లుంది పైసా ఎవ్వడు పడితే వాడు. అమ్మ సరే నీ బ్లడ్ బ్యాంక్ కోసం కూడా చెప్పు జర మాకు, చెప్తే తెలుస్తుంది. మరి ఇప్పుడు నడుస్తుందా నడుస్తలేదా? ఎందుకు అని అంటే రీసెంట్లీగా మా ఫ్రెండ్ వాళ్ళది కొద్దిగా ప్రాబ్లం అయింది. అక్కడ వాళ్ళకి ఓ బ్లడ్ కావాల్సి వచ్చింది. ఈఎస్ఐ హాస్పిటల్లోనే, బయట ఏం కాదు. ఈఎస్ఐ హాస్పిటల్ ఆచారంలో ఓ బ్లడ్ కావాల్సింది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అక్కడ అట్లనేం లేదు. అయితే అక్కడ పరిస్థితి ఏమైందంటే ఓ బ్లడ్ లేదు ఆడ. ఒకవేళ కావాలి అంటే ఆ బ్లడ్ ఇస్తారు. ఒక ప్యాకెట్ కావాలంటే 3 ప్యాకెట్లు కావాల్సి వచ్చింది. అయితే ఒక ప్యాకెట్ ఉంది, ఆ ఒక ప్యాకెట్ ఇవ్వాలంటే మీరు ఇంకొకరు వేరే వాళ్ళు బ్లడ్ ఇవ్వాలని అన్నారు. సో అంతా దాంట్లో డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు, కొందరు టాబ్లెట్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవ్వడం ప్రాబ్లం ఏం కాదు. దాని తర్వాత మాకు వచ్చిన థాట్ ఏంటంటే ఇదే ఫస్ట్, అరే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంది కదా పోదాం కదా అని. అక్కడ ఉన్న కొందరు సెక్యూరిటీలు, సార్ అది పెద్ద పరిస్థితి సార్, నువ్వు అంత పోయే బదులు గిట్ట ఉన్నాయి బ్లడ్ బ్యాంక్ నెంబర్లు, వాళ్ళకి కొట్టు, ఫోన్ కొట్టు, నీకు సింపుల్గా వచ్చి ఇచ్చేస్తారా అది అని అన్నారు. అరే అమ్మ అవునా ఇంత అప్డేట్ అయింది అంటే తెలియదు కదా మనకి. ఏదైనా సరే ఎమర్జెన్సీగా పోయేదాకా తెలియదు మనకి. సో మాకు వచ్చిన థాట్ అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పోదాం రా ఫస్ట్ అన్నట్టు అనిపించింది. అరే తెల్ల రేషన్ కార్డు కట్టుకొని పోతే ఇస్తారంట కదా అప్పట్లో, న్యూస్ అది. మాకేం తెలుసు. దాని తర్వాత అక్కడ ఉన్న ఈఎస్ఐలో ఉండే సెక్యూరిటీ ఏం చెప్పిండంటే, అన్న అదంతా పెద్ద రిస్కు, అది ఉందో లేదో కూడా తెలియదు. ఇక్కడ చూడండి బ్లడ్ బ్యాంకుకి సంబంధించిన నెంబర్స్ అన్నీ ఉన్నాయి, అలా కాల్ చేయండి, డబ్బులు ఇవ్వండి అన్నాడు. సో డబ్బులు లేక కాదు, ఏదో మిడిల్ క్లాస్ వల్ల పోయి అందుకే ఈఎస్ఐకి పోయినాం. అర్థం చేసుకున్నాం. దానివల్ల చాలామంది బతుకుతారు. ఎందుకంటే ఈఎస్ఐ కేటగిరీ ఏంటంటే 15-16 వేలు ఉండే జీతగాళ్ళ బతుకులు అవి. దానివల్ల చాలా పుణ్యం కట్టుకుంటారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అక్కడ ఉండే డాక్టర్స్ అయినా. అయితే కట్ చేస్తే ఏంటంటే ఇక మేము మనకు ఫోన్ కొట్టగానే శాంపుల్ తీసుకొని, శాంపుల్ 15 నిమిషాల 15 నిమిషాలు ఉప్పలకి వెళ్ళామంటాం. బ్లడ్ శాంపుల్ తీసుకొని టక్కున తెచ్చాడు. 1500 తీసుకుండు భయ్య. 2000 అని 1500 తీసుకుండు. అంటే అది ఎక్కువనే అంట. కానీ మాకు అనిపించింది చూడు, అరే అమ్మ మరి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎట్లుందో పరిస్థితి. అక్కడ డబ్బులు ఇస్తుర్రా, డబ్బులు పెడుతుర్రా, లేకపోతే ఫ్రీగా ఇస్తుర్రా తెలుస్తలేదని అనిపించింది. ఇక ఈయననేమో కంట్రీ డిలైట్ యాప్లో ఉంటుంది #1 కంట్రీ డిలైట్ యాప్ చేయండి, ఆర్డర్ చేసుకోండి కంట్రీ డిలైట్. ఇవన్నీ కథలు, ఇవన్నీ ఎవరికి కావాలని కథలు.